హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్ అండి. మేల్కొన్నారా? ఒకవేళ మీరు ఇతర దేశాల నుంచి వీక్షిస్తున్నారేమో, గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్ గుడ్ ఈవినింగ్ ఆర్ వాట్ ఎవర్ ద టైమ్ మే బీ. ద టైమ్ వీ స్పెండ్ విత్ ద లార్డ్ ఈస్ ద గ్రేటెస్ట్ టైమ్ ఇన్ ద హోల్ వరల్డ్ కదండి. ప్రపంచంలోనే అతి ప్రాముఖ్యమైన సమయం. ఎక్కడెక్కడికో వెళ్ళటం కాదు కానీ, ఏదేదో చూడటం, అనుభవించటం కాదు కానీ, నా దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. మనం ఆయన నామంలో కూడి వచ్చినప్పుడు, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆయన సన్నిధి మన మధ్య ఉంటుంది. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొకసారి నీ సన్నిధిలోనికి మేము వస్తున్నాం. నీ సన్నిధి మాకు అనుగ్రహించి, మాకు సమీపంగా ఉండి, నీ మాటలు మాకు వినిపింపజేసి మా మొరలు ఆలకించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఎలా ఉన్నారండి? గత రాత్రి ప్రశాంతంగా నిద్రించారా? దేవునిని స్తుతిస్తున్నారా? బాధలు, చింతలు, సమస్యలతో పోరాడుతున్నారా? ముమ్మరంగా ఈ లోక సంబంధమైన కార్యాల్లో పాలు పంపులు పొందుతూ ఏది సంపాదించుకోవాలి, కట్టుకోవాలి, బిజినెస్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని ఈరోజు మనుషుడు ఉరుకులు పరుగులతో ఏదేదో సాధిద్దామని ప్రయత్నిస్తున్నాడు కానీ అన్నిటిలో విఫలమైపోతున్నాడు. కొంతమంది ప్రతి దానికి ఒక సాగు చెబుతుంటారు. ఏం చేస్తున్నావు? ఏం చేయనివ్వటం లేదు సాతాను. ప్రార్థన చేసుకునివ్వటం లేదు సాతాను. బైబిల్ చదువుకోనివ్వటం లేదు సాతాను. చర్చికి వెళ్ళనివ్వటం లేదు సాతాను. కానుక తీద్దామన్నప్పుడల్లా సాతాను ఏదో చేస్తున్నాడు. సంతోషంగా ఉన్నామంటే సాతాను వచ్చి నన్ను బాధ పెడుతున్నాడు. ఏంటంటే ప్రతిదానికి వాడి మీద పడతాడు. వాడు మన విరోధి. వాడి పనే అది. వాడి పని పాడు చేయటం, నాశనం చేయటం, బాధ పెట్టడం, దుఃఖపరచటం, మోసం చేయటం, మనల్ని తప్పుదారి పట్టించటం. ఎందుకు అంతగా అపవాదిని ధ్యానిస్తుంటారు? అంతకంటే గొప్ప శక్తిమంతుడైన మన ప్రభువు మనకుండగా ఓడిపోయిన శత్రువైన అపవాదిని గురించి మనం ఎందుకు భయపడాలి? అసలు ఎందుకు ఆలోచించాలి? వాడు మనకి ఏ కీడు చేయలేడు. మరి చేస్తున్నాడు కదండి అంటారా? అవును, మరి చూడండి, దేవునికి దగ్గరగా ఉంటే అపవాదికి దూరం అవుతాం. ఒకసారి చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. మనం దేవునికి లోబడం, మనం దేవునికి ప్రార్థించాం, మనం దేవుని వాక్యానుసారంగా బ్రతకం, మనం శోధనకరమైన స్థలములకు వెళతాం, అపవాది నివసించే స్థలాల్లోనికి వెళతాం, పాపపు స్థలాల్లో తిరుగుతుంటాం, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలలో పాలు పంపులు పొందుతుంటాం. మళ్ళీ సాతాను వచ్చి నన్ను బాధ పెడుతున్నాడు. ఏంటండి, చీమ ఎందుకు కుట్టావంటే, నా బంగారు పుట్టలో చేయి పెడితే నేను కొట్టనా అందంట. అపవాదిని నువ్వు కావాలని గెలుగుతున్నావు, వాడిని సహాయం కోరుతున్నావు, వాడిని ఆశ్రయిస్తున్నావు, కాబట్టి వాడి చేతిలో చిత్తైపోతున్నావు. వాడి నిన్ను మోసగించి నిన్ను నాశనం చేయడానికి ప్రయాసపడుతున్నాడు, కష్టపడుతున్నాడు. నువ్వు దేవుని యొద్దకు రా, దేవునికి లోబడు, దేవునిని ప్రేమించు, దేవుని మాట విను. దేవుని మాటలతో నిండిందే మన పరిశుద్ధ గ్రంథం. దేవుని మాటలు అందుకే మీకు మరల వినిపిస్తున్నాం. మీరు మీ బైబిల్ తీసి పఠించండి, విన్నదాన్ని, చదివిన దాన్ని మనసులో ఉంచుకొని ధ్యానించండి. మీకు విశ్వాసం కలుగుతుంది, మీకు ధైర్యం కలుగుతుంది, మీకు ఏది మేలు ఏది కీడు అని తెలుసుకోగలిగిన విచక్షణ జ్ఞానం కలుగుతుంది. వాక్యం మనకు జ్ఞానోదయాన్ని కలుగజేస్తుంది. లోక సంబంధమైన విజ్ఞానం కాదు, దైవ సంబంధమైన విచక్షణ జ్ఞానాన్ని మనం పొందుకుంటాం. దేవునికి లోబడి ఉండండి, దేవునికి సమీపంగా ఉండండి, అపవాదిని ఎదిరించండి,
అపవాదిని భుజగించకండి, అపవాదిని బతిమిలాడకండి. అరే చాలా మంది సైతాన ప్లీజ్ ప్లీజ్ నా జోలికి రాకన్నట్టుగా వాడికి భయపడుతూ ఉంటే వాడు నెత్తెక్కడ? అపవాదిని ఎదిరించావు. నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో పో అను. దానికి పాస్టర్ గారే రాక్కర్లేదు. యేసు నామంలో ఉన్న శక్తి నువ్వు విశ్వసించిన అద్భుతాలు జరుగుతాయి. యేసయ్య నామములో శక్తి ఉంది. ఆయన నీతో ఉంటే, ఆయనకు నీవు సమీపంగా ఉంటే, ఆయన మాట ప్రకారంగా నువ్వు నడుచుకుంటుంటే అపవాది నిన్ను ముట్టలేడండి. వాడు బెదిరిస్తాడంతే. మురిగే కుక్క కరవదంటాడు. కుక్కలు రోడ్డు మీద మనం వెళ్తున్నప్పుడు మురుగుతున్నాయి అంటే మనం భయపడిపోతున్నాం, కానీ అసలు అవి ఎందుకు మురుగుతాయో మీకు తెలుసా? అవి మనల్ని చూసి భయపడి మురుగుతున్నాయి. మనల్ని చూసి భయపడే వాటిని చూసి మనం భయపడిపోయి పరిగెడుతున్నాం, కాబట్టి వెనకాల పరిగెడుతున్నాయి. అర్థమైందా? సాతాను కూడా అంతేనండి. వాడికి భయపడితే వాడు బెదిరిస్తాడు, వాడిని ఎదిరిస్తే వాడు పారిపోతాడు. విశ్వాసంతో మోకాళ్ళ ప్రార్థన చేసేవారు, విశ్వాసముతో యేసు నామాన్ని ఉచ్చరించేవారు, దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించే వారి సమీపానికి కూడా అపవాది రాలేడండి. దేవునికి సమీపంగా ఉండండి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవడు. ఎప్పుడు? మీరు దేవునికి సమీపంగా ఉండాలి, ఒకటి. రెండవది వాడిని ఎదిరించాలి, రెండో. అపవాదిని ఎదిరించు. నేను ఎదిరిస్తున్నానండి, వాడు పోవట్లేదంటాడు, కానీ నువ్వు ప్రభువుకు లోబడి ఉన్నావా? నువ్వు ప్రభువుకు సమీపంగా ఉన్నావా? నువ్వు దేవునికి దూరంగా ఉండి నువ్వు దేవుని నీ నీ నామాన్ని ఉచ్చరించినప్పటికీ ఆయన మాటకు నీవే లోబడకపోతే, ఆయన యందు నీవే విశ్వాసం ఉంచకపోతే వాడికి అన్నీ తెలిసిండి అపవాదికి కూడా. నీ భక్తి కేకల భక్తే కానీ అంతరంగంలో శక్తి లేదని, నీకు విశ్వాసం లేదని ఊరక తాటాకులు చప్పులు చేస్తున్నావని. అందుకే కొందరు ఎంతమంది ఎన్నిసార్లు అపవాదిని ఎదిరించినా వాడు ఇంకా మీదకు వస్తుంటాడు. కారణం, మొదటగా నీవు దేవునికి అవిధేయుడు అయితే అపవాదికి సంధించినట్లే. అపవాదికి చోటు ఇయ్యకుడి. అపవాది సంబంధమైనవేవి నీ దగ్గర ఉండనివ్వకండి. సాతాను సంబంధించినవి నీ దగ్గర ఉండకూడదు. దొంగిలించినవి, మోసం చేసినవి, విగ్రహ సంబంధమైనవి, అపవిత్రమైనవి నీ దగ్గర ఉన్నప్పుడు ఆ అపవాది నీ మీదకి ఎందుకు వస్తున్నాడంటే నీ మీద ప్రేమ ఉండి కాదు, వాడు నీలో ఉన్న పాపాన్ని ఆసరాగా చేసుకొని వస్తున్నాడు. ఒక ఈగ మన మీద వాళ్తుందంటే అది ఎన్నిసార్లు తోలినా మళ్ళీ మళ్ళీ వచ్చి వాళ్తుందంటే అక్కడేదో దానికి ఏ స్వీటో, ఏ బెల్లమో, ఏ చాక్లెటో దానికి ఉంది అక్కడ. నువ్వు ఎన్నిసార్లు తరిమినా దానికోసం వస్తుంది అది. నీవు దాన్ని కడుక్కుంటే అది నీ జోలికే రాదు. నీ జీవితంలో అపవాదికి చోటిచ్చిన పాపం ఏదైనా ఉంటే ఆ పాపాన్ని నీ మీద పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తాడండి అపవాది. అందుకే నీ పాపాన్ని అపవాది నిన్ను ఎత్తి చూపించి నిన్ను కించపరచక ముందే నీ తప్పును నువ్వు యేసయ్య దగ్గర ఒప్పుకుంటే, దేవా నేను తప్పు చేశానయ్యా, పాపం చేశానయ్యా, నీకు విరోధంగా నేను ప్రవర్తించానని నీ తప్పును ఎప్పటికప్పుడు మోకాళ్ళ మీద పడి దేవుడితో చెప్పుకుంటే, మీకు తెలుసు కదండి, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేసేస్తాడు. ఆ పాపపు డాగును యేసు రక్తము మన ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరుస్తుంది. పాపం దాచుకోకండి, రేపు సరిచేసుకుంటాను అనుకోకండి. పాపం మన దగ్గర ఉంటే మనకు దేవుడు దూరం అయిపోతాం, మనం దేవునికి దూరం అయిపోతాం. ఆయన ఏమో దూరం అవడు, ఆయన ఎప్పుడూ ఒకచోటే ఉంటాడు. మనం చాలాసార్లు అనుకుంటుంటాం, దేవా నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోయావు. ఆయనకి వెళ్ళిపోవడానికి రావడానికి ఆయన మారనివాడు, మార్పు లేనివాడు. ఎప్పుడు ఆయన స్థానంలో ఆయన ఉంటాడు. మనిషిని బట్టి మారడు, పరిస్థితిని బట్టి మారడు, మార్పు లేనివాడు. ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థపరుడు, ఆయన దయగలిగిన వాడు. ఆయన ఎప్పుడు తన స్థానంలోనే ఉన్నాడు. మనకు ఆయన దూరం అయ్యాడంటే మనం ఆయనకు దూరం అయ్యాము, కానీ ఆయన మనకు దూరంగా వెళ్ళిపోలేదు. మనకు ఆయన దగ్గర అయ్యాడంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళామని, కానీ ఆయన మన దగ్గరికి మనమున్న స్థితికి దిగి వచ్చాడని కాదండి. చూడండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. నువ్వు ఒక మెట్టు ముందుకేస్తే ఆయన 4 మెట్లు నిన్ను కౌగిలించుకోవడానికి ముందుకు వస్తాడు.
ఏంటంటే నువ్వు ఆయన పరిధిలోనికి వెళ్ళిన మరుక్షణంలో ఆ తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయాడు. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు, మొత్తం పోగొట్టుకున్నాడు, ఇబ్బందులు పడసాగాడు, కరువు వచ్చింది, నష్టపోయాడు. నానేవాళ్ళు దిక్కు లేక ఒక పూట ఆహారం కూడా దొరకని పరిస్థితులు పందులు మేపేవాడి దగ్గరికి వెళ్ళాడంట. ఎంత హీనస్థితికి ఒక ధనవంతుడి కుమారుడు ఒక ప్రేమ కలిగిన తండ్రి దగ్గర నుంచి వచ్చేసి ఎంత హీనస్థితికి దిగజారాడంటే, ఆ సమయంలో తన తండ్రి ఇల్లు గుర్తొచ్చింది. నేను ఇక్కడ ఆకలితో చచ్చిపోతానని నా తండ్రి ఇంట్లో సమృద్ధిగా ఉందన్నది గుర్తొచ్చింది. నేను వెళ్ళి నా తండ్రి దగ్గర క్షమాపణ అడుగుతాను. నాయనా, నీ కుమారుడుగా ఉండటానికి యోగ్యుడి కాదు, కూలోళ్ళుగా ఒకరికి పెట్టుకున్నా సరిపోద్దని బతిమలాడుకుంటానని బయలుదేరాడండి. అతడు అనుకుని లేచి వెళ్ళాడు. ఆశ్చర్యం, వాడు ఇంకా దూరంగా ఉండగానే ఆ తండ్రి ప్రాంగణంలో అడుగుపెట్టిన మరుక్షణంలోనే తండ్రి ఇంటిలో నుండి పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని కౌగిలించుకొని ముద్దాడి లోపలికి తీసుకెళ్ళాడు. ఏ కండిషన్ పెట్టలేదండి. అన్కండిషనల్ లవ్, హద్దులు లేని ప్రేమ అయింది. నువ్వు వస్తే చాలు తిరిగి. నువ్వు రిపెంట్ అంటే అర్థం ఏంటనుకున్నారు? పశ్చాత్తాపడటం అంటే తిరుగు. నీవు దేవుని దగ్గర నుంచి పారిపోతున్నంత కాలం సాతాను నిన్ను తరుముతుంటాడు. నీవు దేవుని వైపు పరిగెత్తినప్పుడు సాతాను నిన్ను వెంటాడలేడు, వాడు వెనక్కి తిరిగి పరిగెడతారు. నీ ముందు నీ ప్రభు తన చేతులు చాచి నిన్ను కౌగిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అవును, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అందుకే ఎలాగండి దేవుని దగ్గరికి వెళ్ళాలి? ఏ సులువు దగ్గరికి వెళ్ళమంటారు? ఏ కొండకి వెళ్ళమంటారు? ఎక్కడ ఏ ఫోటో దగ్గర మోకరించమంటారు అని అడగొద్దండి. ప్రభువు ఎప్పుడు మనకు అందుబాటులోనే ఉన్నాడు. నువ్వు ఎక్కడుంటే అక్కడ మోకాళ్ళ మీద పడి విశ్వాసంతో, ప్రభా, నేను నీ ఎదుట పరలోకమునకు విరోధముగా, నీకు విరోధముగా నేను పాపము చేశాను అని ఒప్పుకోవటం. మన పాపములు మనం ఒప్పుకుంటే చాలండి, మరుక్షణంలో మనల్ని ఆయన హత్తుకుంటాడు. పాపాన్ని ఆయన హత్తుకోలేడు. నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించేవాడు మన ప్రభు. మన పాపములు మనం ఒప్పుకుంటే ఆయన రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీరుస్తాడు. దేవునికి సమీపంగా ఉండండి అంటే దేవునికి లోబడండి అంటే, ఇదిగో రోజు దేవుని మాటలు వింటున్నారు కదా, వాక్యం మీరు ఎరుగుదురు కదా, బైబిల్లో దేవుని వాక్యాన్ని చదువుతున్నారు కదా. ఆయన మాట వినటం అంటే వచ్చి చెబుతాడనుకున్నారా? ఆయన మాటలు ఎప్పుడో చెప్పాడు. అనేక రీతులుగా 10 ఆజ్ఞల సారము ఆయన ఉద్దేశము 2 ఆజ్ఞలుగా మలిచి కొత్త నిబంధనలు మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమించు, నీ పొరుగువాడిని ప్రేమించు. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించంటే ఇక ఈ లోకంలో ఏ ప్రేమలు నీకు పనికిరావు. వేటి మీద నీ ధ్యాస వెళ్ళదు. శరీరీచ్ఛలకు నువ్వు చోటివ్వవు, ధనాశకు నువ్వు చోటివ్వవు, లోకానికి, లోక కార్యాలకు, లోకాశలకు నువ్వు చోటివ్వవు. రెండవది, నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించు. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు. నీవు నీ పొరుగువాడిని ప్రేమించినప్పుడు నీకు నీవు హాని చేసుకోవు కదా, అలాగే నీ పొరుగువానికి హాని చేయవు. అంటే వారి దగ్గర దొంగిలించవు, వారిని మోసం చేయవు, వారి మీద అసూయపడవు, వారి మీద కోప్పడవు, వారి మీద కక్ష పెట్టుకో, వారికి కీడు చేయవు, వారిని చంపవు, వారిని క్షమిస్తాం. ఎప్పుడైతే మనం దేవుని మాట ప్రకారంగా నడుచుకుంటామో దేవుడు మన పక్షంలో ఉండి మనకు మేలు చేస్తాడు, మనకు జయమిస్తాడు. దేవునితో మనం ఏకమైనప్పుడు అపవాది తోక ముడుచుకొని పారిపోతాడు. దేవుని ఎందుకు రా, ఆయన నీ యొద్దకు వస్తాడు. దేవుని ఎందుకు రా, ఆయన చేతులు చాచి ఉన్నాడు. లోబడ నల్లని వారి వైపు దినమంతయు ఆయన చేతులు చాచి ఉన్నవని బైబిల్ చెప్తున్నాడు. నీ దుష్ట మార్గాలు విడిచిపెట్టిరా. నీవున్న వ్యభిచార కూపంలోనికి ప్రభువు రాడు. కానీ నీ తప్పును నువ్వు గ్రహించుకొని బయటపడితే, నీ తప్పును నువ్వు గ్రహించుకొని మోకాళ్ళ మీద పడితే, నాయన నీకు విరోధముగా నేను పాపం చేశానని పశ్చాత్తాపడ్డాడు. చూడండి దావీదు, నీ హిస్సోపుతో నన్ను కడుగు, నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయకు, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకని గోలపెట్టినట్టుగా
గగ్గోలబెట్టి ప్రార్థించాడు 51వ కీర్తనలో. మీరు చదవండి. పశ్చాత్తాపం కావాలంటే ఆ కీర్తన చదవండి. దేవుడు అతన్ని విరిగి నలిగిన హృదయం కలిగిన వారికి ఆయన ఆసన్నుడు. నువ్వు ఎప్పుడైతే కన్నీటితో విరిగిన హృదయంతో పశ్చాత్తాపంతో ప్రార్థిస్తున్నావో ప్రభువు నీకు ఆసన్నుడయ్యాడు. ప్రభువుకు నీవు చెంతకు చేరావు. నేను మహోన్నతుడిని, మహాగణుడను, మహోన్నతమైన స్థలంలో నివసించేవాడిని. ఆయనను వెనెమగల వారి యొద్దను, నలిగిన మనస్సు గల వారి యొద్దను నివసింపగోరుతున్నాను అన్నాడు ప్రభు. విరిగి నలిగిన హృదయంతో దేవుని కొరకు ఆశించేవారి హృదయాలను ఆయన ఆలయాలుగా చేసుకోవడానికి, ఆ హృదయాలలో ఆయన నివసించడానికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. ఒకే ప్రభు ఒకేసారి అందరి హృదయాలలో ఉండగలడండి. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్న ప్రభువుకి అది అసాధ్యమా? ఒకేసారి మనందరి ప్రార్థనలు వినగలిగినంత గొప్ప దేవుడు ఆయన. ఒకేసారి అందరి ప్రార్థనలకు జవాబులు ఇవ్వగలిగినంత మహోన్నతుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్. దేవుణ్ణి డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదండి. అందరూ ప్రార్థన చేస్తుంటారు కదా, నేనెందుకు అని అంటున్నారు కొంతమంది. అజ్ఞానం. నీ ప్రార్థన, నీ ఛానల్ ఎప్పుడు సపరేట్గా ఉంటుంది దేవుని దగ్గర. నీ ప్రార్థన వినడానికి ప్రియముగా ఉన్నాడు ఆయన. నీ మొరలు వినడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. మనం ఊహించినటువంటి ఒక రూపం కాదండి దేవుడు అంటే. ఆయన అనంతమైన వాడు, ఆదియు అంతము అయిన వాడు. ఆది తెలుసు ఆయనకి, అంతము తెలుసు ఆయనకి. దేవుని యొద్దకు రా. విరిగి నలిగిన హృదయముతో ప్రభువా అని నీవు మొరపెడితే నీ మొరలు ఆలకించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రతి ఉదయం దేవుని సన్నిధిలో నీ మాట ఈరోజు నాకేంటి అని అడిగి తెలుసుకోనండి. ప్రతిరోజు మీరు ఎందుకడ హడావిడిగా కంగారుగా ఆ పనులు ఈ పనులు అది ఇదని పరుగులెడతారు? దేవుడిని చెప్పకుండా, దేవుని తోడు తీసుకోకుండా, దేవుని సహాయము కోరకుండా నీవు నీ ఇష్టానుసారంగా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు నీవు సాతానుకు చేరువైపోతున్నావు, వాడి చేతుల్లో చిత్తైపోతున్నావు. నీ సన్నిధి నాతో రానిడల నన్ను తీసుకొని పోకు అన్న మోషే వంటి చిన్న ప్రార్థన చేసుకొని మీ ఇంట్లో నుంచి బయలుదేరండి, మీ పనులకు ముందుకు సాగండి. అప్పుడు మీరు చేయనదంతా సఫలమవుతుంది. ప్రభు యొద్దకు రండి, అప్పుడు మీ వద్దకు వస్తాడు. ఊరికే సాతాన్ని మీద సాకులు చెప్పకండి. వాడు పనే శోధకుడు, వాడు మోసగాడు, వాడు తంత్రగాడు, వాడు అబద్ధికుడు, వాడు నాశనపుత్రుడు. దేవుని బిడ్డగా ఉన్న నిన్ను వాడు ముట్టలేడు. నిన్ను ముట్టువాడు నా కంటి పాపను ముట్టునట్లు ఉంటాడని ప్రభు చెప్పినట్టుగా కంటి పాపను కాపాడేటట్టు కాపాడే ప్రభు నాకున్నాడు. అపవాది నా జోలుకు రాలేడన్న విశ్వాసముతో దేవుని సన్నిధిని కలిగి ఆయన కృప కొరకు వేడుకుంటూ ఆయన ఆత్మతో నింపబడిన వారిగా దేవుని సన్నిధిలో ప్రతిరోజు మన ప్రాతకాల సమయాన్ని ప్రారంభించుకుందాం. మనం ఇంటికి వెళ్ళినప్పుడు సాయంత్రం ప్రతిరోజు మీకు తెలుసండి కల్వరి ప్రతిధ్వని అనే కార్యక్రమంలో లాక్డౌన్ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మోర్ దాన్ 5 years గుడ్ నైట్ చెప్పడానికి వాక్యంతో మీ కొరకు 9 గంటల నుంచి 10 గంటల వరకు ప్రతి రాత్రి ఉన్నాం. మీరు ఆ సమయాల్లో దేవుని సన్నిధికి మీరు కూడా ఏకీభవించండి. ఒకవేళ దినములో మనం ఏదైనా దేవునికి దూరమై ఉంటే, మనం అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు, లోకంలోకి వెళ్ళినప్పుడు వేరేదైనా కల్మషం లోకమాలిన్యం మనకు అంటుంటే, పడగలకు వెళ్ళక ముందే మనం ప్రభు సన్నిధిలో సరిచేసుకొని ఆయన రక్తంలో శుద్ధీకరించబడినట్లుగా ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు అద్భుతమైన సాక్ష్యాన్ని, జయ జీవితాలను మనం కాపాడుకోగలుగుతాం. తలలు వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నామయ్యా. అంధకార శక్తులు, దురాత్మల సమూహములు ముమ్మరముగా పనిచేయించినటువంటి అంచెదినములలో అపవాది క్రియలను లయపరచుటకు వచ్చిన ప్రభువునందు విశ్వాసముంచుటకు శోధకుడైన సాతానుకు చోటివ్వక కాపాడే ప్రభువును మా హృదయములలో సింహాసనములలో, హృదయ సింహాసనములలో ఆసీనులో ఉన్నట్లు మా హృదయ పీఠముల మీద ఆహ్వానించుకున్నట్టుకు సహాయం చేయండి. నీతో ఉంటే ఏ అపాయం మాకు రాదని, నీవు మాకు తోడుంటే ఏ కీడు మాకు జరగదని, నీ పక్షములో మేమున్నప్పుడు అపవాది మమ్మును మా తల వెంట్రుకను కూడా ముట్టలేదని
విశ్వసించుటకు అణువణువున శోధకుడు శోధిస్తున్నప్పుడు ప్రతి క్షణము దేవునితో సహవాసము కలిగిన వారిపై అపవాదిని ఎదిరిస్తూ ఆధ్యాత్మిక జీవితంలో సాగిపోవుటకు నీ ప్రణాళికల ప్రకారంగా జీవించి నిన్ను మహిమపరచుటకు ఓడిపోయిన విశ్వాసులుగా క్రైస్తవులుగా కాక అపవాదిని ఎదిరించి జయించే జయశీలులుగా జీవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001003 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. తప్పక ప్రభువు మనకు జవాబులు ఇస్తాడు. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనగాక.